నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. గ్రంథాలయంలో డిఎస్సి పుస్తకాలు మరియు గ్రూప్ 1 పుస్తకాల కొరత, పిచ్చి మొక్కలతో దోమల బెడద అంటున్న నిరుద్యోగులు. విద్యార్థులు, యువజనులు, ఔత్సాహకులు విజ్ఞానం సంపాదించుకోవాలంటే పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాలు అన్నీ ఒకే చోట దొరకాలంటే ఖచ్చితంగా ఒక పుస్తక భాండాగారం ఉండాల్సిందే. అదేనండి గ్రంథాలయం. అన్ని వస్తువులు ఉన్నప్పటికీ పుస్తకాల కొరత ఉందంటూ కొందరు పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న నిరుద్యోగులు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రంథాలయంలో అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ పుస్తకాల కొరత కొంతమేర ఉందని, అలాగే గ్రంథాలయ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు ఉండడంతో దోమలు విపరీతంగా ఉన్నాయంటూ, ఇదే ప్రాంగణంలో ఉన్న శ్రీ సురేష్ ఆర్ట్స్ ఓపెన్ థియేటర్ కూడా స్టేజ్కి పైకప్పు లేకుండా ఉండడంతో నిరుపయోగంగా ఉందని ఇక్కడ కొందరు విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. లేటెస్ట్ పుస్తకాలు, అప్డేట్, కరెంట్ అఫైర్స్ వంటి పుస్తకాలు, డిఎస్సి మరియు గ్రూప్ 1 పుస్తకాలు ఉంటే విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందని, పోటీ పరీక్షల విజయం సాధించవచ్చని ఇక్కడ పుస్తకాలు చదువుతున్న నిరుద్యోగులు చెబుతున్నారు. ఈ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తే ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని నిరుద్యోగులు చెప్పుకొస్తున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఈ చెర్ల గ్రంథాలయం చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అంటే బుక్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే ఆ బుక్స్ యూజ్ చేసుకొని అంటే నిరుద్యోగం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఇంకా యూజ్ చేయగలుగుతుంది కోరుకుంటున్నాను. నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. మన చెర్లలో గ్రంథాలయంలో రోజు ప్రిపరేషన్కి వస్తున్నాను. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే డిఎస్సి పర్పస్ బుక్స్ లేవు. అవి కూడా మన గ్రంథాలయం సిబ్బంది వారు తెప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇదైతే చాలా బాగుంది గ్రంథాలయం. ఇలా మనకి కరెంటు కానీ మనకి ఇవన్నీ ఇన్వర్టర్ అరేంజ్మెంట్స్ చేశారు. అన్ని విధాలుగా చూసుకుంటే గ్రంథాలయం చాలా బెస్ట్ ఉంది. కాకపోతే ఇంకా కొంచెం మాకు బుక్స్ పరంగా అందుబాటులో ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. సార్, నా పేరు రామకృష్ణ అండి. మేము డైలీ మన గ్రంథాలయానికి వస్తున్నాం. గ్రంథాలయంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ పర్పస్ ఏంటంటే గ్రూప్స్కి సంబంధించిన పుస్తకాలు కూడా మనకి మన గ్రంథాలయం తరపున మనకు అందిస్తే మన నిరుద్యోగులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా గ్రంథాలయంలో ఇవన్నీ మంచిగా ఉన్నాయండి. కానీ కాకపోతే ఏంటంటే ఈ గ్రంథాలయం చుట్టుపక్కల పిచ్చి మొక్కలు కానీ బాగా ఉండడం వల్ల ఏంటంటే కూర్చోడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. అదేవిధంగా ఈ గ్రంథాలయం చుట్టుపక్కల వచ్చేసి ఈ మొక్కల్ని తీసేసి కొద్దిగా మంచిగా చేస్తే, అదేవిధంగా గ్రంథాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కూర్చోవడానికి కనీసం మంచిగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. సార్, ఈ పిచ్చి మొక్కలు ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చేసి వర్షాకాలానికి ఏంటంటే దోమలు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయండి. రోజు మనం చూస్తూనే ఉన్నాం. మన చుట్టుపక్కల కూడా మన చెర్ల లోకల్ కానీ చుట్టుపక్కల కానీ చాలా దోమల వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా ఈ వ్యాధులు అనేవి బాగా వస్తున్నాయి. సో ఏంటంటే మీరు దీన్ని దృష్టిలో తీసుకొని ఏంటంటే ఇలాంటి చుట్టూ మన గ్రంథాలయం ప్రాంగణంలో ఈ పిచ్చి మొక్కలు అనేటువంటివి మొత్తం తొలగించి మంచిగా చేస్తే బాగుంటుంది. ఈ ప్రాంగణం మొత్తం నీట్గా ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. చదువుకునే వాళ్ళకి వచ్చి ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందండి. సార్, అలాగే మన గ్రంథాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి స్టేజ్ కూడా కొద్దిగా మంచిగా చేస్తే బాగుంటుందండి. పైన రూఫ్ వేపిస్తే చదువుకునే అభ్యర్థులకు కూడా కొద్దిగా బయటకు వచ్చి దాంట్లో కూర్చొని ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంటుంది.
దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పిన మెయిన్ సమస్యలు ఏంటంటే మన గ్రంథాలయం ప్రాంగణంలో బాగా దోమలు ఇదేనండి. ప్రజెంట్ వర్షాకాల సీజన్ కాబట్టి ఇటువంటి సీజన్లో ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని కాంపిటేటివ్ పర్పస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సవినయంగా కోరుతున్నామండి.